మినిమం డిగ్రీ గారు మేడం నమస్తే. ఎట్లా అంటే బిగ్ బాస్ కి ఆల్మోస్ట్ వెళ్ళొచ్చారు, అవును చాలా ధర్నాలు చేశారు, అవును. బట్ ఫెయిల్ అయిపోయారు. ఎందువల్ల అంటారు మీరు? అయితే నేను చేసింది నా కోసం కాదు, ప్రజల కోసం అని కూడా కాదు. హిందీ వాళ్ళు, ఇంగ్లీష్ వాళ్ళు, తమిళ్ వాళ్ళు, మలయాళం వాళ్ళు, కన్నడ వాళ్ళు వచ్చేసి మన తెలుగు బిగ్ బాస్ లో ఆడుతున్నారు. అవును, అందు గురించి మన తెలుగు బిగ్ బాస్ ఎవరిది? స్టేజ్ మీద ఏం చెప్పారు మీరు? కాళ్ళ మీద పడి నేను అనాథని అది తర్వాత అది పక్క పెడదాం. నెక్స్ట్ విన్నర్ నాదే. అంటే స్టేజ్ మీద ఒక్కటి, ఇక్కడ మైకిల్ మీద ఒక్కటి చెప్తున్నారా మీరు? ఏం లేదు మేడం, అది ఇంకా అది అయిపోయింది. దాని గురించి ఇప్పుడు వద్దు. ఇప్పుడు నాకు రాలేదు, మిగతా వాళ్ళకి వచ్చినాయి, మన తెలుగు వాళ్ళకి వచ్చింది సంతోషం, మన కామన్ మ్యాన్స్ కి వచ్చింది సంతోషం. చాలా మంది పోయారు. కానీ ఇప్పుడు మన తెలుగు వాళ్ళని గెలిపించుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది. తనజకు కప్పు ఇవ్వాలని చెప్పేసి ప్లాన్ చేస్తున్నారంట. మీకు ఎవరు చెప్పారు? తెలుస్తున్నది, అంటే స్టూడియోలో అన్ని అడిగి తెలుస్తున్నది. ఎందుకంటే లేపుతున్నారు బిగ్ బాస్. ఆ తప్పులు ఉన్నా గానీ ఆ తప్పు ఉంటే మాత్రం ఎట్లా దావని పైకి తప్పును కప్పు పుచ్చాలని చెప్పేసి వీడియో మీద వీడియో చేస్తున్నారు. అసలు కాదు, మీరు వెళ్ళకుండా చిట్టి అంటే పిక్కల్స్ అమ్ముకున్న అమ్మాయి వెళ్ళింది కదా, అప్పుడు ఏమనిపించింది? పోనీ మేడం, మన తెలుగు అమ్మాయే కదా. నేను చెప్పేదంటే ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 9 కామన్ మ్యాన్ కళ్యాణ్ కి సపోర్ట్ చేద్దాం, గెలిపిద్దాం. అందరూ అదే అంటున్నారు. మన తెలుగు వాడు, మన తెలుగు బిడ్డ, మన దేశ సైనికుడు. జై జవాన్ జై కిసాన్. బిగ్ బాస్ డైలీ చూస్తున్నారా? చూస్తున్నా మేడం, చూస్తున్నా, ఓటేస్తున్నా. తెలుగు వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు కదా బిగ్ బాస్. మన తెలుగు వాళ్ళు గెలవాలి. ఇమానియల్ గెలిచినా ఓకే, పవన్ గెలిచినా ఓకే, పవన్ కళ్యాణ్ గెలిచినా ఓకే, సంజన గెలిచినా ఓకే. తనుజ ఫేక్, తనుజ ఫేక్. అన్ని డ్రామాలే. నువ్వు కొంచెం మంచిగా ఆడినావు అనుకో, నీతో కమ్మటే తిరుగుతుంది. ఈ అన్న కొంచెం మంచిగా ఆడిన అనుకో, ఈయన తోకమ్మటే తిరుగుతుంది. ఎప్పుడు తోకే కావాలి. నాన్న బయటికి వెళ్ళి నాక నానమ్మ మిగతా వాళ్ళ సంగతి నాదే, తనద గురించే మాట్లాడుతాను నేను. మాధవి మన మంచిగా కదా, మన మంచిగా కదా. తనేజ మన అమ్మాయి ఓకే, కానీ మన తెలుగు అమ్మాయి కాదు. అంటే ఒక డౌట్ నాకు, డౌన్ డౌన్ హిందీ, డౌన్ డౌన్ ఇంగ్లీషు, డౌన్ డౌన్ తమిళ్, డౌన్ డౌన్ మలయాళం, డౌన్ డౌన్ కన్నడ. ఐ లవ్ తెలుగు. అంటే నాకు ఒక డౌట్, మీరు స్టేజ్ మీదకి వెళ్ళిన తర్వాత మీకు ఆఫర్స్ వచ్చినాయని విన్నా నేను, అది నిజమేనా? మేడం నెక్స్ట్ విన్నర్ నేనే మేడం, నెక్స్ట్ విన్నర్ నేనే. సీజన్ 10 కి డైరెక్ట్ గా క్వాలిఫై అయిపోయారా? డైరెక్ట్ నేనే. నిజమేనా? నిజంగానే. మరి అంటే లాస్ట్ టైం ఖచ్చితంగా నేను బిగ్ బాస్ లో ఉంటాను అని చెప్పని అన్నారు, కానీ అవునా మేడం? ఇప్పుడు 200 మంది ఉంటారు మేడం, ఒక బస్సు వచ్చింది, ఎక్కుతారు 200 మంది పడతారా మేడం? అందు గురించి సెకండ్ బస్సు నాగరాబాయ్ అని చెప్పిండు ఆయన. ఓకే, ఇప్పుడు మరి కళ్యాణ్ తనుజ లవ్ ట్రాక్ ఎట్లా ఉంది? మంచిగా ఉన్న అమ్మాయి కాబట్టి పడ్డాడు, తప్పే ఉంది. మరి సుమన్ శెట్టి బయటకు వచ్చి వాళ్ళ లోపల ఓన్లీ ఫ్రెండ్షిప్ అని చెప్పాను. ఫ్రెండ్షిప్ తప్పే ఉంది. ఏమంటారు? క్లారిటీ లేదంటారా? లవ్ ట్రాక్ ఏదైనా కానీ మేడం, కప్పు మనదా కాదా? అది మరి డెమోన్ పవన్ రీతు మంచిదే, మన తెలుగు అమ్మాయి, మన తెలుగు అబ్బాయి కదా. బయటకు వచ్చిన తర్వాత పెళ్లి చేద్దాం. చేయకపోతే ఆయన డెమోన్ పవన్ బయటికి రాగానే ఒకళ్ళ కప్పు తెచ్చిండు అనుకో, రీతినిచ్చి పెళ్లి చేస్తా. తనుజ ఒకవేళ విన్నర్ అయితే కానీ ఎంత మనం మన తెలుగు వాళ్ళకి సిగ్గు ఉంటే, శరం ఉంటే, చీవునెత్తుడు ఉంటే, పౌరుషం పట్టుదల ఉంటే ఆమె కాదు. అంటే ప్రేక్షకులందరినీ తిడుతున్నారా మీరు? ఖచ్చితంగా తిడతా. ఎందుకని? ఖచ్చితంగా. అరే ఆంధ్రాడా, అరే తెలంగాణడా, అరే తెలుగుడా, నీకు సిగ్గు, లజ్జ, సీము, నెత్తురు, పౌరుషం పట్టుదల ఉంటే హిందీ వాళ్ళని, ఇంగ్లీష్ వాళ్ళని, తమిళ వాళ్ళని, మలయాళం వాళ్ళని, కన్నడ వాళ్ళని గెలిపించొద్దు. ఓకే, మీరు స్క్రిప్ట్ అనుకుంటున్నారా బిగ్ బాస్? ఏదన్నా కానీ ఐ లవ్ తెలుగు, ఐ లవ్ ఆంధ్ర, ఐ లవ్ తెలంగాణ, ఐ లవ్ తెలుగు అంతే. ఎక్కడెక్కడి నుంచి వచ్చేసి బ్రిటిష్ వాడు వచ్చిండు, మనం మొత్తం దోసుకొని పోతుండు, ఎట్ట చేస్తావు బిడ్డ అని చెప్పేసి ఎలదగినాం.
ఇప్పుడు ఒక్కొక్కడు వచ్చి మనమే పెత్తనం చేస్తుండు. రేపు పాకిస్తాన్ వాడు వస్తాడు, ఎల్లుండి చైనా వాడు వస్తాడు, తర్వాత రష్యా వాడు వస్తాడు, తర్వాత అమెరికా వస్తాడు. మనం ఇచ్చే ఊకుంటాం. ఇప్పుడు కప్పు ఊకుంటే అప్పుడు కూడా ఊకుంటాం కదా, ఊకోవద్దు. తనూజ బయట మన తెలుగు వాళ్ళకి బతకని పోయినని చెప్పేసి సైలెంట్ గా ఊకుంటాం, కానీ మన మీద బండలు మోపితే మాత్రం ఊకోం. అది మన తెలుగు వాళ్ళ సత్తా అంటే మళ్ళీ ఒకసారి అదే మన తెలుగు వాళ్ళ సత్తా అంటే వినబడుతుందంటే మీరు కొట్టేది. నువ్వు వచ్చి నువ్వు అమెరికా నుంచి వస్తావా, నువ్వు అమెరికా నుంచి వస్తావా, లేకపోతే రష్యా నుంచి వస్తావా, చైనా నుంచి వస్తావా, నువ్వు బతుకు, కానీ మా మీద వచ్చి బండలు మోపుతున్నంట మాత్రం గుద్ద బలపడతాం. సరే తనూజ బయటకు వచ్చి మీకు ఏమైనా అవకాశం ఇస్తే తనిజ 100 కోట్లు ఇచ్చినా సపోర్ట్ చేయనమ్మా. ఓకే. ఆ కప్పు తెచ్చి నాకు ఇస్తానన్నా నేను చేయను. నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పినా కానీ నాకు వద్దు. తనుజ వచ్చి నన్ను పెళ్లి చేసుకుంటా, నాకు సపోర్ట్ చేయని చెప్పినా గానీ, నేను 50 లక్షలు బిగ్ బాస్ ఇచ్చే 50 లక్షలు నాకు ఇస్తానని చెప్పినా గానీ అర్థమైందా? ఆల్రెడీ వాళ్ళ తరపుకి వెళ్ళి మాకు సపోర్ట్ చేయని చెప్పేసి నాకు వచ్చినాయి. నీకెందుకు చేస్తారా భయ్? నీ ఊరేడా, నీ పల్లెడా, నీ పట్నం ఏడా, నీ జిల్లా ఏడా, నీ మండలం ఏడా? సపోర్ట్ చేయమని కొంతమంది అన్నారు వాళ్ళ తరపుకి వెళ్ళి, వాళ్ళు చెప్పొద్దు. అందు గురించి వాళ్ళు చేయం. ఎట్లా చేస్తాం? బయటకు వచ్చేసారు. మన తెలుగు వాళ్ళకి చేస్తాం, మన ఆంధ్ర వాళ్ళకి చేస్తాం, మన తెలంగాణ వాళ్ళకి చేస్తాం. మనం ఒకటి. వాడు ఎక్కడి నుంచో వచ్చేసి ఇప్పుడు గ్రామ సర్పంచ్ ఎన్నికలు నడుస్తున్నాయి, ఆ ఊరోడే గెలవాలి. పక్క ఊరు వచ్చేసి నేను పోటీ చేస్తే గెలుస్తా అంటే మనది తప్పు. మనది తప్పు అంటే మన ఊరోళ్ళలో చీమునెత్తులు లేదా, పౌరుషం పట్టుదల లేదా? డైరెక్ట్ గా ఆడియన్స్ అంటున్నారు కదా, ఖచ్చితంగా తెలుగు వాళ్ళు అందరు అంటున్నా, ఆంధ్ర వాళ్ళని, తెలంగాణ అందరిని అంటున్నా. ఎందుకంటే బిగ్ బాస్ మనది, మన తెలుగు బిగ్ బాస్. మన తెలుగు వాళ్ళని చూస్తున్నాం. ఎవరు చూస్తున్నాం మేడం? మన తెలుగు వాళ్ళని చూస్తున్నాం. మనం తెలుగు వాళ్ళని చూస్తేనే రేటింగ్ వస్తుంది, అవునా కదా? అందు గురించి బిగ్ బాస్ సీజన్ 9 కామన్ మ్యాన్ కళ్యాణ్ మన తెలుగు వాడిని గెలిపించుకున్నాం. జై జవాన్, జై కిసాన్, జై హింద్. కళ్యాణ్ కి ఓటు వేస్తారా మీరు? రోజు వేస్తున్నా కళ్యాణ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.